మాజీ మంత్రి కాకాణి పోలీసుల విచారణ వాయిదా పడింది. ఈ నెల 19న ఇంట్లో వివరణ తీసుకుంటామన్నారు పోలీసులు. కాకాణి విచారణకు వస్తే భారీగా జనసమీకరణ ఉంటుందని పోలీసులకు ముందస్తు సమాచారం ఉండటంతో విచారణని వాయిదా వేశారు. అయితే గుమ్మల దిబ్బలో బాలిక మృతిపై తాను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్. గంజాయి బ్యాచ్ కు బాలిక బలైందని టీడీపీ నేతలే అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చాక గంజాయి విక్రయాలు పెరిగాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడడం ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు కాకాణి. ఎందువల్ల ఈరోజు గంజాయి బ్యాచ్లో ఇటువంటి అక్రమాలు జరిగాయి? ఆ పోయినటువంటి ఆ బిడ్డకి ఈరోజు మా మీద నోటీసులు ఇవ్వడం కాదు, మాకు నోటీసులు ఇచ్చి మా దగ్గర మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా నోళ్లు ముయ్యాల మమ్మల్ని భయపెట్టాను కాదు. మీరు ఆలోచన చేయాల్సింది మీ మనస్సాక్షిని. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి హోంమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించాల్సింది. మీ ప్రభుత్వం చేతకానితనం వల్ల, మీ అసమర్థత వల్ల ఈరోజు ఒక బిడ్డని ఆ కుటుంబం కోల్పోయి గోడుగోడు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి? వాటికి మీ సమాధానం ఇదిగో మేము దీనికి సంబంధించినటువంటి ఉక్కుపాదంతో అణిచివేస్తాం, ఈ చర్యలు తీసుకున్నామని చెప్పలేక ప్రశ్నించే వాళ్ళని బెదిరించో, ప్రశ్నించే వాళ్ళకి నోటీసులు ఇచ్చో, ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేసో, ప్రశ్నించే వాళ్ళని జైలులో పెట్టో, దాని ద్వారా సమస్యను అణగదొక్కాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన కానీ, ఇంగిత జ్ఞానం కానీ ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు యంత్రాంగానికి కానీ లేకపోవడం దురదృష్టకరం. కాబట్టి మేము ఎప్పుడైనా ఎక్కడైనా పోలీసు విచారణలకు సిద్ధంగా ఉంటాం. అందుకనే మరలా చెప్తున్నాం, మీరు మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే, మేము ప్రశ్నిస్తే మీ మీద కేసులు పెడతాం, ఎఫ్ఐఆర్లు కడతాం, మిమ్మల్ని విచారణకు పిలుస్తాం, మిమ్మల్ని ఇబ్బందులు పెడతాం అనేటువంటిది మీ ఆలోచన. మా సమాధానం ఏమిటంటే, మీరు ఎన్ని రకాలైనటువంటి కేసులు పెట్టినా, మీరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, మీరు ఎన్నిసార్లు జైలుకు పంపించినా, మేము ప్రజలకు జరిగేటువంటి అన్యాయాల పట్ల ఈ ప్రభుత్వాన్ని పోలీసుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది మా